బాగుంటారు. ఎందుకంటే శ్రమ దినాల్లో ఉన్నాం కదా, మరి సంతోషంగానే ఉండాలి. ఇలా ఎవరైనా ఉపవాసం ఉన్నట్లయితే మరి బిక్క మొక్కలతో ఉండదు, కానీ నిత్యము సంతోషంతో మన ముఖాలు వెలిగిపోతూ ఉండాలి. అదే దేవుడు కోరుకుంటున్నాడు. కనుక మరి ఈ దినాన్ని వాక్యం చెప్పడానికి నేను ప్రిపేర్ అయ్యి రాలేదు, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత దైవజనులు మరి నేను మాట్లాడన్నప్పుడు లోన చాలా బాధగా ఉంది, కానీ మాట్లాడాలి. బాధ అంటే మరి థామస్ గారు చెప్పిన తర్వాత గుండె జారిపోయింది. ఎందుకంటే నేను శుక్రవారం రాలేదు, నాకు తెలియదు. దాన్ని బట్టి చాలా బాధ ఉంది. అయినప్పటికీ దేవుని యొక్క మాటలు చెప్పాలి కనుక మరి సమీపించిన దైవజనులకు కుడి వచ్చిన మీ అందరికీ కూడా మరి ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నా యొక్క వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి కాలయాపన చేయను, కానీ డైరెక్ట్ వాక్యంలోకి వెళ్ళిపోదాము. దయచేసి అందరూ కూడా మరి ఏ విధంగా ఉండాలండి? దేవుని మాటలు ఏ విధంగా వినాలి? ప్రార్థన పూర్వకంగా దేవుని యొక్క మాటలు విన్నట్లయితే అది హృదయాల్లో నాటింపబడుతుంది. అది మన జీవితాలకు ఉపయోగకరంగా ఉంటుంది. సరే, మత్తయి సువార్త 27వ అధ్యాయము 15వ వచనం నుంచి రెండు వచనాలు చూసుకుందాం. 15, 16. జనులు కోరికొనిన యొక్క ఖైదీని పండుగలో విడుదల చేయుట అధిపతికి వాడుక. ఆ కాలమందు బరబ్బ అను ప్రసిద్ధుడైన యొక్క ఖైదీ చెరసాలలో ఉండేను. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడును మహాగణుడైన స్వామి, మీ యొక్క బంగారు పాదం లెక్కలేని వందనాలు, స్తోత్రాలు నాయన. ఎన్నికలేని వాడిని, అయోధ్యుడినైనా నీ పక్షాన్ని నిలబడి నేను మాట్లాడుచుండగా ప్రభా, ఈ మాటలు నావి కాదు నైనా, నీవు నాలోకి వచ్చి నీ బిడ్డతో మీరే స్వయంగా మాట్లాడండి ప్రభా. మానవుడు మాట్లాడుతా వ్యర్థము, నీవు మాట్లాడుతా ప్రయోజనం. కనుక ప్రభా, కొద్ది నిమిషాలు నన్ను నీ బూరగా వాడుకుని ఈ మాటల యొక్క వాక్యం యొక్క తాత్పర్యాన్ని బిడ్డలు గ్రహించుటకు మరి కృపను దయచేయమని వచ్చిన ప్రతి బిడ్డని ప్రభా మీ హస్తాలకు అప్పగించుకునుచు మా ప్రభువును మీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు వారి శ్రేష్ఠ నామములో మిక్కిలి వినంతో ఈ ప్రార్థన విన్నపమును వినిపించుతున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. మరొకసారి చదువునైనా. జనులు కోరికొన యొక్క మిక్కిలి క్షమించాలి ఖైదీ జనులు కోరుకుని యొక్క ఖైదీ పండుగలో విడుదల చేయటకు అధిపతి అధికారంగా వచ్చేదంట ఆ టైంలో. ఎవరికండి? రోమా సామ్రాజ్యానికి. అయితే ప్రభువుని వారిని పట్టుకున్నప్పుడు, యేసు ప్రభువుని పట్టుకుని బంధించి మరి చేయవలసిన కార్యాలన్నీ జరిగిన తరువాత మరి పిలాతు ఆ అధికారి అంటున్నాడు యేసు ప్రభువును అలాగే ఖైదీని పక్క పక్కన పెట్టిన తర్వాత యేసు మరి అధికారి అడుగుతున్నాడు, వీరిలో నేను ఎవరిని విడుదల చేయాలి? దానికంటే ముందు ఇక్కడ ఈ వ్యక్తికి ఒక బిరుదు వచ్చింది. ఏంటంటే ప్రసిద్ధుడైన ఖైదీ అంట. విన్నారా? ఖైదీలకు ఎటువంటి పేర్లు ఉంటాయి? మన రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఇంచుమించు 1400 మంది ఖైదీలు ఇంచుమించు రిమాండ్లో ఉన్నామండి, శిక్షకు కానివ్వండి, ఉరి శిక్ష వాళ్ళు మొత్తం అంతా కలిపి 14,000 మంది ఉంటారట. అయితే అందులో కొంతమంది పేర్లు అంటే కొంతమంది కొంచెం నాటుబడిపోయిన వాళ్ళని ప్రసిద్ధులు అంటారట. అయితే ఇక్కడ ఈ బరబ్బాకి ఏమంటున్నాడు? ప్రసిద్ధుడైన బరబ్బా. బరబ్బా అనగా అర్థం ఏంటంటే కుమారుడు, బర్ అనగా కుమారుడు, రబ్బా అనగా తండ్రి, తండ్రి యొక్క కుమారుడు. అయితే ఈ బరబ్బా తండ్రికి కుమారుడుగా లేడు. ఏదో రాంగ్ రూట్లో ఆయన మరి పేరు సంపాదించుకోవాలనుకున్నాడు తప్ప మరి న్యాయంగా
ఆయన పేరు తెచ్చుకోవాలనుకోలేదు. అక్రమ మార్గాల్లో ఆయన పేరు తెచ్చుకోవాలనుకున్నప్పుడు ఆయన ఏమైపోయాడు? బంధింపబడ్డాడు. బంధింపబడి చెరసాలలో అతన్ని వేశాడు. మరి లూకా సువార్తలో కూడా ఆయన గురించి చెప్పబడి ఉంది. ఆ మాట కూడా చదివేసి వాడు వెళ్దాం. వీడు పట్టణములలో జరిగించు యొక్క అల్లరి నిమిత్తము, నరహత్య నిమిత్తము చెరసాలలో వేయబడిన వాడు. దేంట్లోనండి? మంచి పనులు చేశాడు. ఈయన మంచి పనులు చేశాడా? అల్లరిలోను తర్వాత నరహత్యలోను కూడా ఆ రెండాటిలో పట్టబడి ఈయన ఎక్కడున్నాడు? చెరసాలలో, జైల్లో పెట్టేశారు. వీడు బయట ఉంటే ప్రమాదం. రాజు ఆలోచించి ఉంటారు, ఎందుకంటే ఇటు చాలా తెలివైన వాడు కనుక వీడు కనుక బయట ఉన్నట్లయితే మనకు ప్రమాదం కనుక వీడిని తీసుకెళ్ళి కొంతకాలం జైలు వేస్తే మరి మన పనులన్నీ చక్కగా జరుగుతాయన్నట్లుగా ఇతను ఏం పరబంధిస్తారంటే జైల్లో వేశారు. జైల్లో వేసిన తరువాత మరి యేసును పట్టుకుని యేసును శిక్షించిన తర్వాత మరి బయటికి తీసుకొచ్చినప్పుడు కేకలు వేస్తున్నారు. ఏమని? యేసుని సిలువ వేయండి, సిలువ వేయండి, సిలువ వేయండి. ఎందుకు సిలువ వేయాలి యేసుని? ఏం నేరం చేశాడు అనేసి ఆ యొక్క పిలాతు అడుగుతున్నప్పుడు అవేమీ మాకు తెలియదు, కానీ ఆయన ఏం చేయాలి? చంపేయాలి, చంపేయాలి. ఒక వ్యక్తిని చంపడం అంటే చిన్న విషయం కాదండి. ఒక వ్యక్తి ప్రాణం తీయాలంటే ఎంతో మరి దానికి ఎంతో ప్రాసెస్ ఉంటుంది. ఇలా పొడిసలు వెళ్ళిపోతే వాడు ఊరుకుంటారా? ఊరుకోరు. పట్టుకెళ్ళి జైల్లో పెట్టి లేకపోతే ఉరి శిక్ష ఏదో విధంగా వాడిని చంపిన దానికి బదులు చంపడమే ఏదో చేస్తూ ఉంటారు. కానీ అది ఎటువంటి వాడిని అంటే తప్పు చేసిన వ్యక్తిని దండిస్తారు, శిక్షిస్తారు. కానీ ఈయనలో ఏ తప్పైనా ఉన్నదా? ఎక్కడ నిరూపణ అయిందా? లేదు. అధికారులు అడుగుతుంటే అధికారులు ఏమంటున్నారంటే ఈయన ఎంతసేపు ఏమి చెప్తున్నాడు? ప్రేమ గురించి బోధిస్తూ ఉన్నాడు, అహింస గురించి బోధిస్తూ ఉన్నాడు, మరి ఇతరులను రక్షిస్తూ ఉన్నాడు, ఇతరులు బాగు చేస్తూ ఉన్నాడు, కుష్ఠరోగులు బాగు చేస్తూ ఉన్నాడు, చనిపోయిన వారు లేపుతూ ఉన్నాడు. అన్నీ కూడా మాకు విరుద్ధంగానే ఉన్నాయి. ఇది చేసే ప్రతి పని కూడా మాకు విరోధంగానే కనబడుతున్నది, కానీ ఒక్కడి కూడా మాకు మంచిగా కనిపించట్లేదు. కొంతమందికి ఇలాగ జరుగుతుంటారు. మంచి చేయాలని చూస్తుంటే వారికి చెడు ఎదురుస్తూ ఉంటుంది. సహజంగా ఆలోచించినప్పుడు మనం ఎవరికైనా మంచి చేయాలని మనం మంచి చేసినప్పుడు దాని తర్వాత వచ్చేది పరిణామం ఏంటంటే చెడు ఎదురొస్తూ ఉంటుంది. వాళ్ళకు మంచి చేసిన తర్వాత ఇతరులు ఏమంటూ ఉంటారంటే వాళ్ళ వల్ల ఏదో ఇతను ఆశిస్తున్నాడు కనుక అందుకే వాళ్ళకి ఇతను మంచి చేస్తున్నాడు అని చెడు ఎదురొస్తూ ఉంటుంది. కానీ నా యేసయ్య దేని కూడా ఆశించిన వాడు కాదు, ఏమి ఆశించలేదు. కానీ మరి బరబ్బను యేసు ప్రభువుని పక్కలు పెట్టి అడుగుతుంటే వారు అంటున్నారు కదా, యేసును సిలువ వేయండి, బరబ్బను మాకు అప్పగించండి. ఎందుకంటే మేము కూడా బరబ్బా లాంటి స్వభావం గలవాళ్ళమే. ఈ అధికారులు ఏమంటున్నారంటే వాళ్ళ స్వభావం కూడా బరబ్బా లాంటిదేనంట. అందుకే బరబ్బాను కోరుకుంటున్నారు వాళ్ళు. బరబ్బాను కోరుకోవడం కారణం ఏంటంటే వాళ్ళ స్వభావం కూడా బరబ్బా స్వభావం లాంటిది. బరబ్బా మంచివాడా? కాదు, బందిపోటు దొంగ. మార్కు సువార్తలో కూడా రాస్తారు. సువార్తలు ఈ 4 సువార్తలు కూడా బరబ్బా గురించి మంచిగా మట్టుకు రాయలేదు, కానీ అతను చేసిన పనులు చాలా స్పష్టంగా రాస్తారు. అతడు బందిపోటు దొంగ అంట, బందిపోటు దొంగ. అల్లరి చేసేవాడంట, అల్లరిలో పాల్గొనేవాడంట. ఎక్కడైనా అల్లరి చేయాలంటే ఈయన ముందుండేవాడు. ఎవరు? బరబ్బా గారు. కనుక యేసు ప్రభుకు బదులు, బరబ్బాకు బదులు యేసు ప్రభు తన ప్రాణాన్ని శిలువ పైన అర్పించడానికి ఆయన మరి సంశించలేదు. ఇది కేవలం బరబ్బా కొరకే కాదండి, ఇది నీకు నాకు కూడా వర్తిస్తుంది.
ఒకసారి ఆలోచన చేద్దాం. బరబ్బా ఏ స్థితిలో ఉన్నాడో మనము అదే స్థితిలో ఉన్నాము. బరబ్బా ఏమైతే చేస్తున్నాడో అదే కార్యాలు మనం చేస్తూ ఉన్నాము కాదంటారా? బైబిల్లో పదాజ్ఞలు దేవుడు ఇచ్చాడు మనకి. నువ్వు ఏ ఆజ్ఞ మీరినా నీవు తప్పు చేసిన పాపంతో లెక్క. అబద్ధం ఆడొద్దన్నాడు దేవుడు. దాన్ని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాం. మరి నీ పొరుగు వారి పైన అబద్ధ సాక్షులుగా ఉండొద్దు అంటాడు. కానీ మనము ఎక్కువ దానికే ప్రాధాన్యత ఇస్తూ ఉంటాం. ఎవరైనా భూమి తగాదాలు వచ్చినప్పుడు మరి మీకు తెలుసు కదా, వాళ్ళకి తెలీదు, వీడంటాడు కదా మీకు తెలుసు కదా ఆ భూమి అదని, మీరు వచ్చి సాక్ష్యం చెప్తే అది మాకు వచ్చేస్తుంది, మేము మిమ్మల్ని జ్ఞాపకం పెట్టుకుంటాం. డైరెక్ట్ చెప్పడు కానీ తన రూట్లో వచ్చి తన వేలో వచ్చి మిమ్మల్ని మేము జ్ఞాపకం పెట్టుకుంటాం. అప్పుడు వీడికి అర్థమైపోద్ది, వీడికి తెలియదు దాని గురించి ఏమి. వీళ్ళక్కడ అబద్ధపు సాక్ష్యం చెప్తూ ఉంటాడు కదండి, అబద్ధపు సాక్ష్యం చెప్తూ ఉంటాడు. తర్వాత నీ తల్లిని తండ్రిని సన్మానించమని. ఎంతమంది సన్మానిస్తున్నాము? వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత తల్లిని కసురుకోవట్లేదా? లోకంలో చూసినట్లయితే అనాథాశ్రయాలను పంపించేస్తున్నారు కన్న తల్లిదండ్రులను. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, నీ తల్లిని తండ్రిని సన్మానింపుము, అప్పుడు నీ భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అవుతావు. లేకుంటే సగంలోనే ఎగిరిపోతావు. ఏది కావాలి మనకి? దీర్ఘాయుష్ కావాలా, సగంలో ఎగిరిపోవాలా? బరబ్బా ప్రభువు వారిని గుర్తించలేకపోయాడు. బరబ్బా ప్రభువుని గుర్తించలేకపోయాడు. ఎందుకంటే బరబ్బా రక్త చిత్తుడైపోయినాడు. రక్తపు మడుగుల్లో ఆ రక్తం అంతా ఎండిపోతే ఆయన ఎవరు గుర్తించలేకపోయారు. అందరూ కేకలు వేస్తున్నారు, ఈయన చంపేయండి, బరబ్బాను మాకు విడుదల చేయండి. సరే, యేసు ప్రభువులు వారిని సిలువేటకు తీసుకెళ్ళినప్పుడు వెనకాలే వెళ్ళాడు. ఈ కార్యాలన్నీ చూస్తూ ఉన్నాడు. ఎవరు? బరబ్బా. ఈ కార్యాలన్నీ చూస్తూ ఉన్నాడు. యేసు ప్రభు వారిని సిలువ మీద పడుకోబెట్టి ఆ మేకులు కొట్టడము, ప్రక్కలు పొడవటము, ఆయన హేళన చేయటము, మరి దాహం వేసినప్పుడు చేతు చెక్కడం, ఇవన్నీ బరబ్బా చూస్తూ ఉన్నాడు. చూసిన బరబ్బా ఏమై ఉంటాడు అంటారు? ఏమైపోయి ఉంటాడు బరబ్బా? ప్రభు నా కొరకు, నేను ఉండవలసిన ఆ స్థలంలో నా కొరకు ప్రభు ఉన్నాడు. అక్కడ పస్కా పండుగ ముందు, పస్కా పండుగ తర్వాత కంపల్సరీ బరబ్బాను సిలువేయాలి. కానీ బరబ్బా యొక్క మరణాన్ని దేవుడు తీసుకున్నాడు. ఆలోచన చేయాలి. మన దేవుడు ఎంత గొప్పవాడు, ఎంత ప్రేమమయుడు. ఒకవేళ నీవు పాపు అని దేవుని సన్నిధిలో ఒప్పుకున్నట్లయితే దేవుడు నిన్ను క్షమిస్తాడు. ఘోర పాపిని ప్రభువా, ఇదిగో ఈ క్షణం ముందు నా పాపాలు విడిచిపెడుతున్నానయ్యా అని నీవు దేవుని సన్నిధిలో కన్నీటితో అడిగి చూడు. దేవుడు నీ పట్ల కృపను, అపారమైన కృపను చూపించింది. అయ్యా, నా పొరుగు వారిని చూసి నేను ఓర్చలేకపోతున్నాను ఆయన, దయతో ఆ మనసు నా నుంచి తీసివేయి నువ్వు దేవుని అడిగితే దాన్ని తీసివేస్తాడు దేవుడు. నీకొచ్చే ప్రతి సమస్యను దేవుని ముందు పెట్టు, దేవుని ముందు పెట్టు. దేవుడు తీర్చకపోతాడు. మీకు తెలియదు, ఇంచుమించు నేను దుబాయ్లో 13 సంవత్సరాలు మరి సర్వీస్ నాకు ఉంది. అయినప్పటికీ కూడా మరి నేను ముంబైలో ఉన్నప్పుడు కూడా గృహాన్ని కట్టుకోలేకపోయాను. తరువాత ఒకసారి అమెరికా నుంచి మాకు లైవ్ ఇస్తారన్నమాట. అక్కడ ఉంటాడు ఆయన, మెయిన్ ఎక్కడ అమెరికాలో ఉంటారు. స్క్రీన్ మీద చూపిస్తారన్నమాట ప్రతి శుక్రవారం. అయితే ఆ రోజు ఉపవాస
ప్రార్థన అన్నమాట. 24 గంటల ఉపవాస ప్రార్థన. సరే, లక్ష్మీవారం 5 గంటలకి స్టార్ట్ అవుతుంది, శుక్రవారం 5 గంటలకి ముగింపు. అయితే ఆ ప్రాంతంలో ఏమన్నారంటే, మీకు ఎవరికి ఏ సమస్య ఉన్నదో దయచేసి రాసివ్వండి అని చెప్పి, తర్వాత నాకు సమస్య ఏముంది అప్పటికి ఆలోచించింది. నాకు ఇల్లు లేదు కదా, చిన్న పాకలో చిన్న గుడిసె అన్నమాట మాది. చిన్న గుడిసెలో మాకు వివాహం జరిగింది. ఆ గుడిసెలో నాకు వివాహం జరిగింది. మా నాన్నగారు, నేను, నా భార్య, ఎక్కడుండాలి 4 ఉంటాకి. చిన్న గుడిసె ఉంటాయి. ఎక్కడ ఉంటారు వాళ్ళిద్దరిని ఎక్కడ పడుకోబెట్టాలి? మాకు కొత్తగా పెళ్ళయింది, మేము ఎక్కడ ఉండాలి? ఇవన్నీ ఒక ఆలోచన మైండ్లోకి వచ్చి రాశాను. ఇలాగ నాకు గృహం లేదు, దయచేసి నా గృహం కొరకు ప్రార్థన చేయండి అని రాసి ఇచ్చాను. ఇప్పుడు ఎవరెవరైతే సమస్యలకు ఉన్నారో రాసి ఇచ్చారు, వాళ్ళు చేతులు ఎత్తండి అన్నారు. సరే, చేతులు ఎత్తాం. ఇంచుమించు 35 మంది రాసి ఇచ్చారు. వాళ్ళందరూ పక్క తీశారు. మీరు కన్నీటితో అరగంట ప్రార్థన చేయండి అన్నాడు. అక్కడి నుంచి అమెరికా నుంచి ఆయన ఇవన్నీ చూస్తూ చెప్తున్నాడు, అరగంట కన్నీటితో ప్రార్థన చేయండి అన్నాడు. మమ్మల్ని సైడ్ పెట్టాడు 35 మందిని. మేము కన్నీటితో ప్రార్థన చేస్తున్నాం. కన్నీరు ఊహించుకోలేదు నేను గృహాన్ని కట్టుకుంటానని. సరే, మరి సెలవు దినాన్ని నేను ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్ళిన తర్వాత మరి నాకు ఒక కజిన్ బ్రదర్ ఉన్నారు. ఆయన వచ్చి నాకు వెళ్తుంటే ఎలా ఉన్నావు ఏంటంటే, బాగున్నాను. మరి ఏంటి నీకు మరి ఇల్లు ప్రయత్నించట్లేదు, వస్తున్నావు వెళ్ళిపోతున్నావు, సంపాదన తెచ్చుకున్నావు, వేస్ట్గా ఖర్చు పెట్టి వెళ్ళిపోతున్నావు కదా, మరి నీకు మరి వివాహమైన భార్య ఉన్నది, మరి బిడ్డలు కలిగి ఎక్కడ ఉంటారు ఏంటంటే, అప్పుడు ఆలోచన వచ్చింది. నిజమే, మరి ఎందుకు ఆయన ఎవరు పంపించారు కూడా నాకు తెలియదు. అంతే, వెంటనే నా దగ్గర 1,00,000 రూపాయలు ఉన్నాయి. 1,00,000 రూపాయలు ఉన్నాయి నా దగ్గర. వెంటనే ఆయన అన్నాడు, ప్రారంభించాడు. అంతే, దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థించిన రీతిగానే 1 నెల రోజుల్లో నేను స్లాబ్ వేసి ఒక రూమ్ తీసి ఆ రూమ్లో మా అమ్మ నాన్న పెట్టేసి మళ్ళీ నేను దుబాయ్కి వెళ్ళిపోయాను. చూడండి దేవుని కార్యాలు. నాకు తెలుసు నా యొక్క స్తోమత, ఇల్లు కట్టే స్తోమత నాకు కాదు. కానీ నా దేవుడు నన్ను మర్చిపోలేదు. మరి బరబ్బను దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు ఈ సమయంలో. చనిపోల్సిన బరబ్బను దేవుడు ఏ రీతిగా కాపాడాడో చూడండి. ఆయనకు బదులుగా ఈయన మరణించాడు. నీకు నాకు బదులుగా యేసు ప్రభు సిలువలో ఉన్నాడు. ఇవన్నీ మనకు తెలుసు. అయినప్పటికీ ఏంటంటే నెగ్లెక్ట్ చేస్తుంటాం. డోంట్ కేర్. ఇవన్నీ చిన్నప్పటి నుంచి నువ్వు వింటున్న మాటలే. ఐ డోంట్ కేర్. మనకేమీ పట్టింపు ఉండదు. కానీ ఈ సన్నివేశాలతో చూసిన బరబ్బా ఏం చేసుకుంటాడో చెప్పగలుగుతారా మీరు? 3 ఆప్షన్స్ మీకు ఇస్తాను. 1, ఇవన్నీ చూసిన బరబ్బా, సరే దేవుడు నాకు బదులుగా ఆయన చనిపోయాడు అని ఆయన మనసులో ఉంచుకుని దేవుని స్తుతించి ఎక్కడికైనా వెళ్ళిపోయి ఉండొచ్చు కదండి. 2, ఆ గ్రామాన్ని విడిచిపెట్టి వేరే గ్రామానికి వెళ్ళి నలుగురికి దేవుడు ఈ రీతిగా నాకు సహాయం చేస్తాడని చెప్పి మరచిపోయి తన పనులు తాను చేసుకుని ఉండవచ్చు. 2, 3 ఆప్షన్ ఏంటంటే, దేవుడు నా కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు అని దేవునికి సాక్షిగా ఉన్నాడా? ఈ 3 ఆప్షన్లో దీంట్లో ఎటువంటి ఏమీ లేదండి. కానీ మిమ్మల్ని అడుగుతున్నా, ఈ 3 ఆప్షన్లో ఏది ఎన్నుకుని ఉంటాడు బరబ్బా? అనుకున్నాను. అదే కరెక్ట్ అంటారా? సరే, మరి బరబ్బాలకు అనుకున్నప్పుడు మరి నీవేమనుకుంటున్నావు? ఈ రాత్రికాలపు ప్రశ్న ఏంటంటే, బరబ్బా అనుకున్నాడు దేవునికి సాక్షిగా ఉండాలి, దేవునిని నామాను ప్రకటన చేయడానికి బరబ్బా తీర్మానం చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. కానీ నీవేమనుకుంటున్నావు? నీవేం చేస్తున్నావు? ప్రశ్న. దేవుడు నీ కొరకు తన రక్తము ఆఖరి బొట్టు వరకు
యొక్క కల్వరి గిరిలో కాచాడు దేవుడు. నీ కొరకు నా కొరకు. ఆయన ఒక మాట అంటాడు కదా, నా కొరకు మీరు ఏడవద్దు కానీ ఎవరి కొరకు ఏడాలి? మీ కొరకు, మీ పిల్లల కొరకు ఏడవండి. మీ పిల్లల కొరకు ఏడవండి. ఎందుకంటే మీకు వృద్ధాప్యం వచ్చిన తర్వాత మిమ్మల్ని ఎక్కడ దిక్కి తోసేస్తారు. మీరు ముసలి వాళ్ళు అయిపోయిన తర్వాత మిమ్మల్ని ఎక్కడికో దిక్కుని పడేస్తారు. మీకు సరిగ్గా తిండి పెట్టరు, మిమ్మల్ని సరిగ్గా పట్టించుకోరు. కనుక ఎవరి కొరకు ఏడాలి? మీ యొక్క పిల్లల కొరకు ఏడవాలి. ఆలోచన చేయి ప్రియ స్నేహితుడా, ప్రియ సహోదరి. ప్రతి వారం దేవుని సన్నిధికి వస్తున్నాము, దేవుని మాటలు చిన్నతనం నుంచి వింటున్నాము. కానీ ఏమన్నా మనకు అన్వేషింపబడ్డదా మాటలు? ఆ మాటలు మన జీవితాన్ని మార్చిందా? మన కుటుంబాన్ని మార్చిందా? లేకుంటే మనం మారిన తర్వాత ఇతరులను మార్చగలిగామా? అదే రొంపు, అదే రొంపు, అదే పొర్లింపు. ఉదయం లేవటం, వండుకోవటం, తినటం, సాయంకాలం వండుకోవటం, తినటం, పండుకోవటం. కానీ మరి దేవుని పని ఎవరు చేస్తారు? దేవుని పని ఎవరు చేస్తారు? దేవుడు నీ కొరకు నా కొరకు తన రక్తాన్ని కార్చాడు. సత్యం ఇది. ఇది అసత్యం కాదు, ఇదే సత్యం. ప్రపంచానికంతా తెలుసు దేవుడు చేసిన త్యాగం. కానీ నీవు నేను కూడా ఆ త్యాగాన్ని గుర్తించలేకపోతూ ఉన్నాం. అది దౌర్భాగ్యం. ఏంటంటే క్రైస్తవులుగా పేరైతే ఉన్నది కానీ మనలో ఏమి లేదు, స్థిరత్వం లేదు. అంతే, స్థిరత్వం లేదు మనలో. పడవ చూడండి, నీటి మీద ఏం చేస్తుంది? ఇటు అటు, ఇటు అటు అది వెళ్తుంటుంది కదా, వణుకుతుంటారు పడవ. అదే జీవితం మనది కూడా, అదే జీవితం మనది కూడా. కానీ దేవుడు ఈ రాత్రి మనకు జ్ఞాపకం చేస్తున్నాడు, నేను నీ కొరకు మరణించాను. నా బిడ్డ, నీవు నాశనం అయిపోకూడదని నీ కొరకు నేను మరణించాను. నీ కొరకు నేను నా రక్తాన్ని కార్చాను. నీ కొరకు నా ప్రాణాన్ని సైతం అర్పించాను. ఏం చేస్తున్నావు నా కొరకు? నీవు చాటిస్తున్నావా? ప్రకటిస్తున్నావా? ఇతరులను మారుస్తున్నావా? దేవుడు ఈ రాత్రి అడిగే ప్రశ్న ఏంటంటే, ఏం చేస్తున్నావు మనం? నా యేసయ్య ముళ్ళ కిరీటంతో పెట్టుకున్నాడు. పక్కలో బల్లెపు పోటు పుట్టించుకున్నాడు. ఎవరి కొరకు తెలుసా? మన శరీరంతో చేసిన పాపాల నిమిత్తం ఆయన శరీరం అంతా కూడా నలుగొట్టబడ్డాలి. ఈ సత్యాన్ని గ్రహించినట్లయితే దేవునికి దోసులుగా జీవించాం. ప్రార్థన చేసుకుందాం. మీరు నా మాటలు చూడొద్దు, నా మొహం చూడొద్దు, కానీ కలువరిలో నీ కొరకు నా కొరకు వేలాడిన యేసయ్యను చూడు. ఆ యేసయ్యను చూడు. నువ్వు లోకం వైపు చూడొద్దు. సహోదరి, సహోదరుడా, నీ కొరకు ఆయన 3 మేకుల మధ్య వేలాడుతున్నాడే. ఇది ఎవరి కోసమో తెలుసా? నీ కోసం, నా కోసం, యావత్ ప్రపంచం కోసము ఆయన 3 మేకుల మధ్య వేలాడుతూ ఉన్నాడు. గమనించావా? ఇది నీ కొరకు, నా కొరకే. బండబారిని నీ హృదయాలను ఆయన మార్చడానికి ఎంతో ప్రయత్నించి ఆఖరికి తన ప్రాణాన్ని మన కొరకు పెట్టేశాడు. ఆయన మహాపరిశుద్ధుడు, మహాగణుడు యేసయ్య, ఈ రాత్రి కాల సమయంలో నాయన నువ్వు చూపించిన వాక్యాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. నాయన
బరబ్బా కొరకు నాయన, హంతకుడైన బరబ్బా కొరకు నీ ప్రాణాలు అర్పించావు నాయన, అతన్ని విడుదల చేసావు నాయన. ఈ రాత్రి మమ్మల్ని విడుదల చేయటానికి ప్రభా నీ ప్రాణాలు సైతం అర్పించావు నాయన. మమ్మల్ని అందరినీ నీ రాజ్యానికి వారసులు చేయటం కొరకు నీ రక్తాన్ని సైతం దారబోసావు నాయన, దారబోసి మమ్మల్ని కొన్నావు నాయన. అయినప్పటికీ ఆ సత్యాన్ని మేము గ్రహించలేక ఈ యొక్క పాప లోకంలో జీవిస్తూ ఉన్నాం నాయన. దయతో మమ్మల్ని క్షమించండి ప్రభు. నీవు మా కొరకు మరణించావనే నిజాన్ని మేము తెలుసుకుని తద్వారా మేము జీవించటకు కృపను మాకందరికీ కూడా దయచేయమని మా ప్రభువును మీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు వారి శ్రేష్ఠ నామమును బట్టి మిక్కిలి వినంతో వేడుకుని ప్రార్థిస్తున్నా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా.